అమ్మాయిల మెసేజ్లా నీకెందుకే బాగా కొత్తసాలా ఒకసారి అలాగే చూసి చేస్తారా పెద్ద వెరైటీ లేదు. ఏంటి సెల్ కొన్నావా? యా మేడ్ ఇన్ తాయివాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాళ్ళని చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంక అదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోనంటరా ఈడియట్. ఏడ్చావులే వంశీ. రాము నీ సెల్ కి ఫోన్ చేస్తాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచి రా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. ఆ చెప్పట్లో సరోజిని దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళి ఆడాలంట. ఏదో డొక్కుమొహం అది నేను ఫోన్ వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాము గారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుపుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్ళి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగులేను అనుకుంటుంది. సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ? ఏమడం ఏంట్రా, ఎర్రకొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజు వేకెన్సీలో ఉందన్నమాట. నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎదవని కాదులేరా, ఇక్కడ గుడికన్నా అదురుతుందా? అయితే శుభ సూచుకో. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆ గోకడమా? బాబోయ్, ఈ భోగేష్ గడు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో నన్ను వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బతింటదా? మా వాళ్ళు నేను వెళ్తాం. ఇంకా చూస్తారంటే పదవయ్యా. Students, today I am going to teach you about the great Charminar. అరే గుండు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్కి, బిర్లా వైట్ సున్నానికి కాదు. కూతుర గుండోడా. ఇంకెవరున్నారు మాత్రం పోళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలీదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగురా. నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువగా లేడు. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా?
అరే టోనీ నేనురా శివగాణ్ణి ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రా, నీ ఎవ్వరే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్, रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ బట్ట ఏమిటి, మీ అమ్మ కడుపులో మాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్. బాబు, ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికి ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో, నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటకు వెళ్తాను. నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తినండి.
పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూడు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుల్ని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగారు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ బ్యాట్ నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. ఎవరు భయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జేఈ సార్. ఫస్ట్ స్టేట్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళి? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్, చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీటర్ తెలుసకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు, కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా? కులబోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు చేయి. హలో, రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను. మళ్ళీ అడుగుతావేంటి? అని పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? కమ్ హియర్. ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్. హలో. వంటకి అక్బార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్, హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో. ఏమండి, ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి. నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టాయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు. నువ్వేవడోరా? అవతారం ఎక్కడ? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మేము మిస్సెస్. లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం, లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువుగాని డియర్. నా నవల్స్ పట్టుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏమిటి సార్, చాలా హ్యాపీగా ఉన్నారు? ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్.
ఆటో తోలుకునే ఆరామి అంజద్ గడు నాకు అల్లుడు అవుతాయి నాకు నహి చల్తే మాసుమ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మళ్ళీ అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చెప్ ఏడుపు బంద్ కరో. తుమ్ సబ్ లోగ్ సమझाओ. आओ. జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు కబుర్లు పడి గాజాగాడేమో ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైంకి ఏమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ బాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో నా ఈడో టైం కనపడ్డాడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ గాజాగాడ వెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదా ఏడ్చేస్తుంది. భయపడుతుంది. ఏం కాలేదు. తాజ్మహల్ బోల్ కే ఠీక్ హై. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని సమझाओ. ఎస్ అంకుల్ హైరా ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? हाईटेक की बेगम अंकल मेरा बाप का नाम हुल्ला चाचू हुल्ला शाहरुख हुल्ला आप जानते हैं अंकल తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పుట్టుకు పుట్టాను. ఒక్కసారి మొక్కం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ी की पेड़ చేస్తున్నారా నా जुबेदा ने खींच कर रख दूंगा. अरे ओ जुबेदा बाहर आना. लेट पड़ा रहा. भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను जुबेदा కలిసి ఏమేం చేసినాం मालूम. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. పిచ్చి వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేకపోదారా. జుబేదా లేకపోదారా. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది. ఎప్పుడు ఇక్కడికి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేకపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. జుబేదా ఇక్కడ నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా. నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. हाँ मैं मूर्खा जुबेदा जुबेदा बम बम बोले अरे भाई बोले. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్ ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడం? ఎక్స్క్యూజ్ మీ ఐ వాంట్ దట్ డ్రింక్. యు వాంట్ ఇట్? యా ఓకే థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటావు. ఏంటి స్విచ్ ఆఫ్? ఒరే కళ్యాణ్ నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో. హే కమ్ చెక్ దిస్ గాయ్. ఇప్పుడు ఏం చేయాలబ్బా? హే మ్యాన్ ఏంటి? కమ్ హియర్. మీ yes you come. ఓకే కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? షుగర్. ఏంటి షుగరా? ఓహో చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించుంటాడు. ఎస్ మా ఇంటి పేరు షుగర్. అవును మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును మీరేంటి సార్ ఎనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరి శిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వరా? సర్లే నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరే నవ్వుతారు. రే ఇదేంట్రా ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆపారు? ఏంటి బాత్రూమ్ కి వెళ్ళా? అలాగే దిగుతున్నాను. వాట్ అండి? షుగరా? ఐఎమ్ షుగర్, టేక్ మీ. You idiot. Give me the brown sugar. బ్రౌన్ షుగరా?
అయ్యయ్యో నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి. నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్న. ఊరగాయ బాటిల్ ఉంది, అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు. ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు. కళ్యాణం